చివరకు ఎన్టీఆర్ సైతం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అసలు ఎన్టీఆర్ తో శ్రీనివాస్ కు ఏం పోలిక అని ప్రశ్నిస్తోంది వాణి. తెలుగు చలనచిత్ర చరిత్రలో రామారావు గారు ఒక కారణ జన్ములు అంటారు, ఒక దైవ స్వరూపం అంటారు. అతను వేసిన పాత్రలు కానీ సినిమాలు కానీ. నేను కూడా రామారావు గారి అభిమాని, చాలా ఇష్టం నాకు ఆయన అంటే. రామారావు గారి అభిమానిగా అన్ని సినిమాలు ఆయన చూశాను. ఆయన ఆఖరిలో లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారని సభ్య సమాజం ప్రశ్నిస్తే ఆయనకే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో ఆయనకు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? నా పరిస్థితి ఎందుకు ఎలాగ వచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది. ఇది ఇతరులకు ఎందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసండి. ప్రతి ఒక్క మగాడికి ఈ భూమి మీద తెలుసు. ప్రతి ఒక్క మగాడి కూడా ఈ దేశంలో 60% ఇలాగే ఉంటాయి. టీవీస్లోన మీడియాలోన పెద్ద పెద్ద మనుషులు ఆయన తాలూకు తీరుని ఎంత హీనంగా ఖండిస్తున్నారో అనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఈయన ఒక బికారి బేవర్స్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటారేటండి. ఎన్టీఆర్ గారితో పోల్చుకునే రైట్ ఎవరికైనా ఉందా? తన కడుపును పుట్టిన పిల్లలకే ఎంతో గౌరవంగా వాళ్ళ ఫాదర్కి సంబోధిస్తూ ఇది చేసుకుంటూ వాళ్ళకి ఇతనికి సంబంధం ఏంటండి? ఏమనుకుంటున్నాడు ఇతడు పెద్దలతో? నీ స్థాయి ఏంటి, నీ ఇదేంటి, నీ లైఫ్ ఏంటి? ఇలాంటి తప్పుడు పనులు అందరు చేసిన వాళ్ళు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతులతో పోల్చుకుంటే బాగుంటుంది. లక్ష్మీ పార్వతి గారికి అడగండి, ఈయన ఇలా పోల్చుకుంటున్నారు, మిమ్మల్ని ఎన్టీఆర్తో పోల్చుకుంటున్నారని లక్ష్మీ పార్వతి గారికి ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు చెప్తారు ఆవిడ. తప్పు కదా? నీ స్థాయి ఏంటి? పెద్ద ఆయన ఎంతోమందికి ఆదర్శం. ఆయన సినిమాలు ఈ రోజుకి ఇంకా పుట్టిన పిల్లలకి పుట్టని పిల్లలకు కూడా ఆయన ఆదర్శంగా ఆయన సినిమాలు అనేవి మనం చూసాం. కాబట్టి ఆయనతో పోల్చుకునే శక్తి వేల లక్షల కోట్లు పిల్లలకి ఆయన అన్ని రకాలుగా ఇది చేస్తూ వాళ్ళ వైఫ్ చనిపోయాక పరిస్థితులు బాగోలేక ఆయన ఏదో అన్ని పిల్లలకి ఇచ్చేసి పిల్లలకి నాకు తెలుసు నేను వాళ్ళ పర్సనల్ పెద్ద ఆయన మనకు అనవసరం అండి. ఆయనతో మనకు కంపారిజన్ చేసుకుని ఆయన ఒక సీఎం, ఒక పెద్ద సీనియర్ యాక్టరు, సినిమా ఇండస్ట్రీలోనే ఆయనతో టిల్ టుడే ఆయన ఒక ఆదర్శం తెలుగు ఇండస్ట్రీకి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వేంటిది, నీకు చూస్తే పిచ్చోడా అని అనుకుంటారండి నీ మాటలు, నీ తీరు.